హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్‌మేడ్. ఇవాళ మా రెసిపీ ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా! అదే గోంగూర నిల్వ పచ్చడి. దేన్నైనా కానీ రెగ్యులర్‌గా ఒకేలా తింటే చాలా బోర్‌గా ఉంటుంది కదండీ! అందుకని అప్పుడప్పుడు ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి చూడండి. ఇలా మసాలా పొడి ప్రిపేర్ చేసుకొని గోంగూర పచ్చడి చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెకైనా, వేటిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇది ఎలాగో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి, అది ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే ఒక 15-20 వరకు ఎండుమిర్చిలను తీసుకొని వేయించుకోవాలండి. అందులోనే 3-4 స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకుంటున్నాను. ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. అందుకని ఇందులో నేను ఎండుమిర్చిని, ధనియాలని నూనెలో వేయించుకుంటున్నాను. నేను దీనికి 6 కట్టెలని తీసుకున్నానండి గోంగూరని. అవి మీడియం సైజ్ ఆకులు తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి ఈ మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇవి వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత ఈ ప్యాన్లోనే ఇంకా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే నేను వెల్లుల్లిని కూడా తీసుకుంటున్నానండి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి గోంగూర అనేది. ఇందులోనే ఈ వెల్లుల్లి అనేది కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. ఈ గోంగూరని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూరలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకు ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతాయి కదా! అందులోనే గోంగూర అనేది ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. స్టవ్‌ని మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. ఆకుకూరలు చాలా ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ప్రిపేర్ చేసుకోవడానికి. చూడండి ఇందులోనే నేను 10-15 వరకు కరివేపాకులను కూడా వేసుకున్నాను. ఈ కరివేపాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే ఏ వంటలో అయినా కరివేపాకు ఎక్కువే తీసుకుంటానండి. కరివేపాకులో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ పడినా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. నేను అందుకే కాస్త ఎక్కువే తీసుకుంటాను. చూడండి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఉడికిపోయే వరకు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. అది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బ్లెండర్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని, ధనియాలను కూడా వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా వీటన్నిటిని ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు మెంతులని, ఒక స్పూన్ వరకు జీలకర్రని, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. మీరు టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి. నాకైతే ఇవి క్వాంటిటీ అయితే కరెక్ట్‌గా సరిపోయింది నేను తీసుకున్న 6 కట్టెలకి. దీన్ని ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మరీ ఫైన్ పౌడర్‌లాగా బ్లెండ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి. కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇలా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరని ఒకసారి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒకసారి మరీ పేస్ట్‌లా కాకుండా ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రని, ఇంకొక స్పూన్ వరకు ఆవాలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఏ పచ్చడికైనా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. అందుకోసమని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. ఈ ఆయిల్‌లోనే మనం కొంచెం వెల్లుల్లిని, అలాగే ఎండుమిర్చిని, కరివేపాకుని ఇలా మీరు పోపుకి ఏవేవేసి ప్రిపేర్ చేసుకుంటారో అవన్నీ వీటిలో వేసుకోవచ్చు. అలాగే నేను శనగపప్పును కూడా యాడ్ చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మన నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తాయి మీకు. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ గోంగూరని కూడా ఈ ఆయిల్‌లో ఉడికించుకోవాలి. అప్పుడు కొంచెం ఎక్కువ కాలం మనకు నిల్వ ఉంటుంది. చూడండి ఇది మొత్తం వేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం దీనికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని కూడా ఇందులోనే వేసి ఉడికించుకోవాలండి. ఈ మసాలా పౌడర్ కూడా మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకోవాలండి వేసిన తర్వాత.
ఇలా ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే చాలండి. మరి ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో కదా మన గోంగూర పచ్చడి అనేది. నేను మీకు చూపించే చాలా రెసిపీస్ అనేవి నేను అమ్మతో నేర్చుకున్నవే అండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించాయో నా రెసిపీస్ అనేవి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడండి ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని, ఇది చల్లారిన తర్వాత గ్లాస్ జార్‌లో స్టోర్ చేసి పెట్టుకోవడమే. మనం అసలు వాటర్ యాడ్ చేయకుండా మొత్తం ఆయిల్‌లోనే ఉడికించుకున్నాం కాబట్టి చాలా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ఈ పచ్చడి అనేది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు మొత్తం ఇది చల్లారిన తర్వాత దీన్ని గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. మా బేబీకి కూడా ఒక ఛానల్ ఉందండి, శ్రీహరిణి డాన్స్ వీడియోస్ అని. తన వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగానే తనకి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలా షేర్ కూడా చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.